సాయి కుమార్ అంటే అందరికీ 4 సింహాల డైలాగ్ గుర్తుకొస్తుంది. పోలీస్ స్టోరీ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలో సాయి కుమార్ చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా ఆయన సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా డైలాగ్ కింగ్ జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1961 జూలై 27న సాయి కుమార్ జన్మించారు. తండ్రి పీజే శర్మ, తల్లి కృష్ణజ్యోతి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు సాయి కుమార్. తల్లి కృష్ణజ్యోతి ఒకప్పుడు కన్నడ చిత్ర రంగంలో నటిగా సుప్రసిద్ధురాలు. అలా సాయి కుమార్కు కన్నడ మాతృభాష అయ్యింది. కానీ సాయి కుమార్ మాత్రం సౌత్ ఇండస్ట్రీపై తన మార్కు వేశారు. సినిమాల్లోకి రాకముందు అంటే సరిగ్గా 1972 అక్టోబర్ 20న తొలిసారి ముఖానికి రంగేసుకున్నారు. మయసభ నాటకంలో దుర్యోధనుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన సాయి కుమార్ దేవుడు చేసిన పెళ్లితో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా 1975లో జనవరి 9న రిలీజ్ అయ్యింది. అంటే నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన స్నేహం సినిమాలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. సాయి కుమార్ కెరీర్లో ఎన్నో మరపురాని హిట్ చిత్రాలున్నాయి. కన్నడ, తెలుగులో ఎన్నో ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఆయన నటించారు. కన్నడలో పోలీస్ స్టోరీ తర్వాత అగ్ని ఐపీఎస్, కుంకుమ భాగ్య, పోలీస్ స్టోరీ 2, లాకప్ డెత్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ జైల్, మనే మనే రామాయణ తదితర చిత్రాలు బాక్సాఫీస్ని కొల్లగొట్టాయి. ఇక తెలుగులో అమ్మ రాజీనామా, కర్తవ్యం, అంతఃపురం, ఈశ్వరల్ల, జగద్గురు ఆదిశంకర, ఎవడు, పటాస్, పండుగ చేసుకో, భలే మంచి రోజు, సరైనోడు, సుప్రీం, చుట్టాలబ్బాయి, జనతా గ్యారేజ్, మనలో ఒకడు, ఓం నమో వెంకటేశాయ, జైలవకుశ, రాజాది గ్రేట్, నా పేరు సూర్య, నాయులు ఇండియా, మహర్షి, ఎస్ఆర్ కళ్యాణ మండపం, దసరా, సార్, ఇలా ఎన్నెన్నో చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు. 2006లో సామాన్యుడు చిత్రంలోని పాత్రకు ఉత్తమ విలన్గా నంది అవార్డు అందుకున్నారు. 2010లో ప్రస్థానం చిత్రంలో ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు సాధించారు. సామాన్యుడు, ప్రస్థానం, రంగ్ తరంగ్ చిత్రాలలో నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నారు. ప్రస్థానం సినిమాకు టీఎస్ఆర్ టీవీ9 అవార్డును అందుకున్నారు. ఇక వెండితెరపైనే కాకుండా మంచి కిక్కిచ్చే గేమ్ షో అంటూ బుల్లితెరపై వావ్ అనిపించుకున్నారు సాయి కుమార్. ప్రస్తుతం సాయి కుమార్ ఓ సినిమాలో నటిస్తే అది బ్లాక్ బస్టర్ ఖాయం అన్నట్టుగా మారిపోయింది. గతేడాది సాయి కుమార్ నటించిన కమిటీ కుర్రోళ్లు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు సాయి కుమార్ ఇండస్ట్రీలో అందరికీ లక్కీ హ్యాండ్ అని అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో సాయి కుమార్ ముందుంటారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తయినా కూడా లెక్కకు మించిన ప్రాజెక్టుల్లో భాగమవుతూ బిజీగా ఉండటం ఒక్క సాయి కుమార్కే చెందింది. ఇక ఆయన కుమారుడిగా సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ సైతం చేతి నిండా ప్రాజెక్టులతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక సాయి కుమార్ ముందు మరిన్ని చిత్రాలు, మంచి పాత్రలతో ఆడియన్స్ని అలరిస్తూ ఉండాలని కోరుకుందాం.